ఆలోచించండి. గుండె తెరిచి హృదయపూర్వకంగా నా ప్రభు పేరిట విత్తనాల పంటనే ఈరోజు ఈ చిన్ని స్మాల్ టౌన్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరపడానికి ఈ మినిస్ట్రీని రైజ్ చేశాడు దేవుడు. అందుకే మేము ఇవ్వనోళ్ళం కాదు, ఇవ్వకుండా మీకు చెప్పేవారం కాదు, చేసేవారే చెప్పగా ఇచ్చేద్దాము. మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి ప్లీజ్. నేను ప్రార్థించాను. ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న వారు కూడా మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వండి. వీఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి, ఇట్స్ అప్ టు యూ. ఓకే తండ్రి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టిన తర్వాత 12 గంపలు మిగిలినట్లు ఈ బిడ్డలు ఎంత మంది వారి కానుకలు ఇస్తున్నారో ఈరోజు మల్టిప్లై అవ్వనుగాక. ఒక్క వరి గింజ వేస్తే గొలుసులు వరి కోసినట్లే ఈరోజు ఈ బిడ్డలు ఇచ్చిన దానికి గొలుసులు ఆర్థిక పంట కోయునుగాక. శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. పాట పాడుతుండగా హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. అందరూ ప్లీజ్ రిసీవ్ చేసుకోండి. ఈరోజు మీ లైఫ్ టర్న్ కాబోతుంది. మీ లైఫ్లో ఒక వింతైన కార్యం ఖచ్చితంగా రిసీవ్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 3:14. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఈనాకు వ్రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన చాలు. అది చెప్పనవసరం లేదు. ఈ రోజు దాకా నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వెచ్చగా ఉన్నావు. 2 తలంపుల మధ్యలో నువ్వు ఉన్నావు. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో 2 తలంపులలోకి నీవు తీసుకొని ఆ శక్తులు బయటికి వెళ్ళిపోయారు. ఇటు లోకం, ఇటు యేసయ్య, ఇటు ప్రార్థన, ఇటు లోకం, ఇటు మందిరం, ఇటు లోకం. 2 తలంపుల మధ్యలో నీ జీవితం యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో నిన్ను పులివెచ్చని స్థితిలోకి తీసుకొని వెళ్తున్నా. ఆ యొక్క శక్తి ఇప్పుడే బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక, బయటికి వెళ్ళిపోవునుగాక. ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణంగా మార్చబడి రూపాంతరము చెందుకొని క్రీస్తు స్వాతంత్రంలో మార్చబడి ఆయన గుణాభిషేకాల చేత నింపబడి ఆయన రాకడ కోసం సిద్ధపడే పాత్రలుగా దేవుడు మిమ్మల్ని ఈ రాత్రి మార్చుకోబోతున్నాడు. ద్రాక్షారసం పూర్తిగా దేవుడు కలిగించి రుచికరమైన ద్రాక్షారసం ఆ పాత ద్రాక్షారసం ఆయన లోకం నీ నుండి బయటికి వెళ్ళిపోతుంది. లోకం మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. సినిమాలు, సీరియళ్ళు, లోక సంబంధమైన అలవాట్లు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మీరు ప్రభువులో బ్రతకబోతున్నారు, ప్రభువులో జీవించబోతున్నారు. నజరేయుడైన యేసు నామములో నేను ప్రవచిస్తున్నా. యేసు నామములో ఆ కార్యము జరుగునుగా, ఆ కార్యము జరుగునుగా. ఆమేన్. రాజకీయ నాయకులు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, వ్యాపారవేత్తలు, దైవజనులు వినండి. చదువుదాం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ప్రతి 50 days మీటింగ్స్ కి మెసేజ్ వెళ్తారో ఈ టైం చాలా శ్రేష్టమైనది. ఈ 50 days ఫాస్టింగ్స్ అండ్ ప్రేయర్స్ కి ఇదే విడుదల కలిగించింది.
కేర్ఫుల్, బి అలర్ట్. ఓకే, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇది ఎవరికంటే దైవజనుడికి. ఇది ఎవరికంటే వ్యాపారవేత్తలకి, ఇది ఎవరికంటే రాజకీయ నాయకులకి, ఇది ఎవరికంటే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి, ఇది ఎవరికంటే మీరు లోక సంబంధంగా ప్రజల మధ్య యాక్టివ్గా ముందుకు సాగిపోయేవారు, ముఖ్యంగా దైవజనుడు. వినండి, నెహెమ్యా గ్రంథం 2:19. అయితే హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడకు టోబియా అనువాడును అరబీయుడైన గేష్యమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు ఆ 3 ఆత్మలు సంబలప్, టోబియా, యేసు. కానీ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో నీ పరిచర్యని అడ్డగిస్తున్న సంబలప్, టోబియా, యేసు అనే ఆత్మలు మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉద్యమాన్ని ఇప్పుడు ఎస్ ఈ పరిచర్యలే కాదు, ఈ వ్యాపారాలే కాదు, ఇన్స్టిట్యూట్సే కాదు, భారతదేశము తెలుగు రాష్ట్రాలని అడ్డగించే సంబలం. గట్టిగా చెప్పండి, సంబలం. అట్లాంటి వినవాడు గట్టిగా సంబలం, టోబియా, యేసు భారతదేశం నుంచి నేను పెట్టిన గుర్తు. భారతదేశంలో ఈ ఉద్యమాన్ని ఆపే శక్తి లేదు. టోబియా, యేసు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని ఆపే శక్తి లేదు. టోబియా, యేసు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని ఆపే శక్తి లేదు. టోబియా, యేసు. నేను యేసు నామములో వెళ్ళగొట్టుచున్నాను. భారతదేశంలో నెబుకద్నెజరు లేచిన వాళ్ళు రావాల్సిందే. ఆహాబు లేచిన వాళ్ళు పడాల్సిందే. సౌలు లేచిన వాళ్ళు పెట్టి కావాల్సిందే. యేసు నామములో భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో లేచిన సంబలం, టోబియా, యేసు అనే ఆత్మలు నీ పరిచర్యలో, నీ వ్యాపారాలలో, నీ రాజకీయాలలో, నీ ఇన్స్టిట్యూట్స్ లో లేచిన సంబలం, టోబియా, యేసు మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవడం. చేతులు పైకెత్తండి. చివరిగా 7వది, నీకు సమాధానం కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టు.
మీకు సమాధానం కలిగింది. 7 ప్రవచనాత్మక వాగ్దానాలు. 1 చేయి పైకి ఎత్తి చెప్పండి. చెప్పండి, మీరే చెప్పండి. భయం చెప్పండి. భయానికి ఎందుకు భయపడతారు? గట్టిగా చెప్పండి. భయం అని. 2வது చేదు. మారా చేదు. మారా మధురం అని చెప్పండి. నేను మారాగా వచ్చినా ఇక మధురంగా వెళ్ళబోతున్నా. నేను భయంతో వచ్చినా ధైర్యంతో వెళ్ళబోతున్నా. 3వది ఏంటిది? సహాయం. బెదిరింపు. ఏంటిది? వెరీ గుడ్. నాకు సహాయం చేసేవారు లేరు. దైవజనులు వినండి. నేను ఒక వాక్యం మీరు వినండి ప్లీజ్. మనం చాలా పరిశుద్ధులం కదా. అసలు ఎంత పరిశుద్ధం అంటే కాకులే రావాలి మన దగ్గర. కాకులే రావాలి, కాకులే మనకు భోజనం పెట్టాలి. నో మన డబ్బు ఒక దగ్గర పెట్టింది దేవుడు. మన డబ్బు ఆల్రెడీ ఒకరి దగ్గర ఉంది. నీ చర్చి కట్టే డబ్బు ఒకరి దగ్గర ఉంది. నువ్వు పరిసరంలో ల్యాండ్ అనే డబ్బు ఒక దగ్గర ఉంది. అలా ఇప్పుడు నువ్వు ఉద్యోగం వస్తుంది సేవకుడికి. వింటున్నారా? నీకు కావలసిన సేవలో కావలసిన డబ్బంతా కూడా ఒక్కొక్క ఇద్దరండి గ్రీన్ కార్డ్ సైడ్ ఎవరు ఆ ముగ్గురు వచ్చేసాడు. హక్కాలాదు అన్సారా వినండి అంట. నేను కొన్ని సంవత్సరాలు పిక్చర్ అయినా, ఎందుకంటే చాలా పరిశుద్ధంగా ఫీల్ అయినాను. తర్వాత దేవుడు గుణపాఠం నేర్పు. ఆకాశం నుంచి దేవదూతలు దిగి సమూయేలుని బ్లెస్ చేసినట్లు, దానియేలుని బ్లెస్ చేసినట్లు, యోసేపును బ్లెస్ చేసినట్లు, దావీదును బ్లెస్ చేసినట్లు, తిమోతిని బ్లెస్ చేసినట్లు ఇప్పుడే ఆ దీవెనలు పిల్లలందరిపై దిగులుగాక. ఆమేన్. 15 years నుంచి 35 years ఉన్న యవనస్తులే కదా. 15 years నుంచి 35, 15 years నుంచి 35 అందరు నిలబడి. 15 years నుంచి 35. ఇదిగో ఈ యవనస్తులందరికీ ఈ పరలోక సన్నిధి దిగులుగాక. Come on everybody. యోసేపుపై దిగిన anointing, దానియేలుపై దిగిన anointing. ఇప్పుడే ఈ బిడ్డలందరిపై దిగులుగాక. గొప్ప వారములుగాక. ఈ యవనస్తులంతా గొప్ప వారములుగాక. ఆమేన్. 35 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు నిలబడి సిగ్గుపడకండి. 90 ఏళ్ళు ఉన్నారు కూడా ఇక్కడ. అందుకని 90 సంవత్సరాలు లేదు నిలబడి. 35 నుంచి 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు 50 రోజుల ప్రాంతంలో. ఓకే, నేను తల తీసుకుంటున్నా. నేను నిలబడి యేసుక్రీస్తు నామములో ఈ పట్ల దేవుడి ప్రణాళిక, ఏ ఉద్దేశం, ఏ సంకల్పం కలిగి ఉన్నాడో అపవాది దొంగిలించిందో ఇప్పుడే యేసు నామములో ఆ కృప తరలి వచ్చుగాక. ఒక్కొక్కరిపై తరలి వచ్చుగాక. యేసు నామములో తరలి వచ్చుగాక. యేసు నామములో. ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్ టైం లేదు కాబట్టి అందరూ కూర్చోండి. వ్యాపారవేత్తలు నిలబడి. వ్యాపారవేత్తలు, దైవజనులు, మీ పర్సులో ఎంత అమౌంట్ ఉంటుందో పైకి లేకండి. ఇప్పుడు వేయమంటలేము, భయపడకండి. వేయడానికి కాదు, పైకి ఎత్తడం. మీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ బ్లెస్ కావద్దండి. మీ పర్సులో కానీ బ్యాగ్లో పర్సులో పైసలు లేకపోయినా పైకి ఎత్తండి సార్. దేవుడు బ్లెస్ చేశాడంటే నీకే బాధ. దేవుని వాక్కు
నిరంతర సత్య ధ్యాన మహంతుగా. ఎస్, సమరయ ప్రాంతంలో కరువు వచ్చింది, కానీ ఎలీషా అంటున్నాడు, బై దిస్ డే టుమారో అబండెన్స్. ఇప్పుడే యేసు నామములో మీ ఆర్థిక స్థితి మారిపోతున్నది, మీ దారిద్రత తొలగిపోతున్నది. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మీ ఆర్థిక స్థితి తొలగిపోవును గాక, మీ దారిద్రత తొలగిపోవును గాక, మీ పేదరికం తొలగిపోవును గాక. సమృద్ధి, సమృద్ధి, మీ వ్యాపారాలలో సమృద్ధి, బిజినెస్ మెన్, బిజినెస్ ఉమెన్, దైవజనులు సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. యేసు నామములో సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. ఇప్పుడు అందరు నిలబడండి, అందరు నిలబడండి, అందరు నిలబడండి, అందరు నిలబడండి. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా ఇవి నేను చెప్పదలుచుకోలేదు, కానీ అందరు నిలబడండి. ఇప్పుడు నేను మద్యానికి బానిసైన వారు, చుట్టా బీడీ సిగరెట్లకు బానిసైన వారు, తంబాకు గుట్కా పాన్ పరాగులకు బానిసైన వారు, సినిమాలకి సీరియల్స్కి, నెక్స్ట్ సారాయి గుడుంబా కళ్ళుకు బానిసకి అడిక్ట్ అయిన వారు, బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయిన వారు, సీరియల్స్కి అలవాటు అయిపోయిన వారు, అబద్ధాలు ఆడేవారు, లంచాలు తీసుకున్నవారు, మోసం చేసేవారు పైకెత్తండి. ఇప్పుడే ఆ ఆత్మ యేసు నామములో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక, వెళ్ళిపోవును కాక, వెళ్ళిపోవును కాక. యేసు నామములో ఆ ఆత్మ ఒక్కొక్కరిని విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక. మద్యానికి బానిస చేసి, చుట్టా బీడీ సిగరెట్లకు బానిస చేసి, తంబాకు గుట్కా పాన్ పదార్థాలకు బానిస చేసి, సినిమాలకి సీరియల్స్కి సారాయి గుడుంబ కళ్ళుకి బానిస చేసి, సెల్ ఫోన్స్కి అడిక్ట్ చేసి, చెడు వ్యసనాలకి బానిస చేసి, అబద్ధాలు, మోసం, యేసు నామములో బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక, బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక. ప్రతి మాంత్రిక తాంత్రిక శుద్ర బాణమతి శక్తులు బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోవును కాక. చనిపోవాలి, చనిపోవాలని ఆత్మహత్య ప్రేరేపణగా చేసే శక్తులు బయటికి వెళ్ళిపోవును కాక. ప్రమాదాలు కలిగించే శక్తులు బయటికి వెళ్ళిపోవును కాక, బయటికి వెళ్ళిపోవును కాక, బయటికి వెళ్ళిపోవును కాక, బయటికి వెళ్ళిపోవును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పట్లు కూడా అందరూ అక్కడ నిలబడండి. పైకి ఒక్కసారి తొక్కండి వాడిని గట్టిగా. ఎస్, వాడు ఊరిపోయాడు కాబట్టి ఎవరంటున్నారు? విమోచింపబడ్డవారు అంటున్న మాట మీ విన్నపాలకన్నిటికీ కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో విడుదల కలిగింది. మీరందరూ దీవించబడ్డారు. 1 3
అది చెప్పండి, నక్షత్రాలేనా? ఎస్తేర్లేనా? ఎస్తేర్ నక్షత్రం అగస్తానండి, నక్షత్రం నక్షత్రం స్టార్ వలె వెలగబోతున్నారు. క్రీస్తు జ్యోతి వలె వెలగబోతున్నారు. కాబట్టి ఒకసారి పైకెత్తండి, పైకెత్తండి. కొంచెం లైట్స్ ఆన్ చేయాలి. గ్రౌండ్ లైట్స్ అట ఆఫ్ చేయండి. లైటింగ్ సిస్టమ్ ఉన్నవారు గ్రౌండ్ లో లైట్, స్టేజ్ లైట్స్ ఉన్నవారు మహామౌడికి లైట్స్ ఆన్ చేయండి. మహామౌడికి స్టేజ్ మీద ఉన్న మహామౌడు ఇమేజ్ కి లైట్స్ కొంచెం మహిమ పొందుదు గాక, ఈ రాజ్యము బలపరచబడును గాక. నీకే స్తుతి 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 కలుగునుగా చేస్తున్నాము. ఆమేన్. ఎందుకంటే ఫస్ట్ ఆయన థాంక్స్ చెప్పాలి. రెండో విషయం, ఎంతమంది ఈ యొక్క 50 దినాలు సహకరించారు వారందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. లక్షల ప్రజలు ఆయా స్థలాల నుంచి మాతో కలిసి పనిచేసిన బిడ్డలు, స్థానికమైన దైవజనులు, వెల్లంపల్లి మంచిర్యాల జిల్లా దైవ సేవకులు పాస్టర్ మ్యాథ్యూస్ గారు ఆధ్వర్యం, ఎవరు కదలరు, రెండే మాటలు. నెక్స్ట్ పాస్టర్ ముల్కాల్ సామ్యూల్ గారు, రజనీ గారు, ఇంకా చాలామంది వెల్లంపల్లి యూనిటీ సేవకుల యొక్క యూనిటీ 2 దినాలు వాళ్ళ గ్రౌండ్ అంతా ప్రార్థన చేస్తారు. ఎంత బాగుంటారంటే బెల్లంపల్లి నియోజకవర్గ దైవజనులు అందరూ మంచిగా చాలా వన్నెస్గా మాకు వారికి ఉన్న బంధము, వారి మాతో కలిసి సంవత్సరాలుగా సాగుతున్న బంధము, ఐక్యత, ఇది నిజంగా పరిశుద్ధులు సహోదరులు కలిగించే ఐక్యత. అందరికీ నా నిండు వందనాలు దైవజనులందరికీ. రెండవదిగా మహామహులు దైవజనులు పెద్దలు అందరూ కూడా వచ్చారు. ప్రేమపూర్వక వందనాలు. ప్రజాప్రతినిధులు ప్రత్యేకమైన వందనాలు. మీకును కుటుంబాలకి మీరు దీవించబడాలని ప్రతి ఒక్కరికి. మన మధ్య ఎమ్మెల్యే గారు లేరు, వారు చాలా హెల్ప్ చేశారు ఈ మీటింగ్కి. వారికి ఈ సంశిష్ట కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ మీడియా ఆ యొక్క ప్రవీణ్ టీంకి ప్రత్యేకమైన వందనాలు. యేసునికే ఆరాధన, నా తండ్రికే ఆరాధన, యేసునికే ఆరాధన. ప్రతి ఒక్కరు స్వరమిపి నా తండ్రికే ఆరాధన. నా యజమానుడా, విజయశీలుడా, ప్రేమపూర్ణుడా, నా ఆరాధ్యుడా, ప్రేమపూర్ణుడా, నా ఆరాధ్యుడా, మహామహుడా.
గ్రౌండ్ లైట్స్ ఆఫ్ ఇదే చేయండి. సెమీ క్రిస్మస్, ఇదే ఇదే ప్రీ క్రిస్మస్. అది క్రిస్మస్. ఈ రోజు మొత్తం క్రిస్మసే. ఎత్తండి. ఇంకా లైట్స్ ఆఫ్ చేయండి. చాలా మంది సెల్ ఫోన్స్, చిన్న సెల్ ఫోన్ ఉన్నా లైట్ ఆన్ చేయండి. రెండు ఉంటే రెండు ఆన్ చేయండి. ఒకవేళ మీకు రెండు ఫోన్లు ఉంటే రెండు. వావ్ దేవా. చాలా మంది లైట్స్ 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 వెలుగు వెలుగుమయముగా ఉండబోతున్నారు. లైట్స్ ఆఫ్ చేయాలి, లైట్స్ ఆఫ్ చేయాలి దయచేసి. త్వరగా లైట్స్ ఆఫ్ చేయండి. గ్రౌండ్ లైట్స్. గ్రౌండ్ లో ఉన్న స్తోత్రం. వావ్. లైట్స్ ఆన్ చేయాలి. గ్రౌండ్ లైట్స్ కూడా ఆన్ చేయాలి. ఈ చేతిలో ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్ పైకి ఎత్తండి. రెడీ పెట్టుకోండి. మీ లైట్, థ్యాంక్ యూ లార్డ్. మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. సార్ లైట్ ఆఫ్ చేయండి. జీవితాలు రేపు ఉదయము, రేపు ఎల్లుండి ఆదివారం దాకా ఎంత మంది వస్తారో పొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా నేను మీకు ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. నేను మాటిస్తున్నాను కదా, ఎంత నా బాడీలో లేదు, సత్తా లేదు, అయినా మీ అందరికీ ప్రార్థన చేస్తాం. కాబట్టి దయచేసి రిజర్వేషన్ వెళ్ళిపోండి. ఈ టైంలో 2026 క్యాలెండర్ జస్ట్ చిన్న ప్రార్థన చేసి మా బుక్ స్టాల్లో ఉంటుంది. ఈ సంవత్సరం 26న దేవుడిచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని బట్టి అందరం చిన్న ప్రార్థన. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ఏక శక్తి కలిగిన నామములో ఈ సంవత్సరం యొక్క వాగ్దానాలన్నీ కూడా ప్రతి వారి జీవితాల్లో నెరవేర్చబడుగాక. ఆమేన్. ఈ న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనకి ఇచ్చిన ప్రార్థన కొరకు ఇచ్చిన ప్రవచన వాక్కు. కాబట్టి క్యాలెండర్స్ ఎవరికైనా దేవుని వాగ్దానమే. ఈ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన వాక్కు ఒకసారి చదువుతారా? చదువుదాం. చదువుతారా ఒకసారి? నీవు పోవు చోటు వెళ్ళను, నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నుండి నిర్మూలన చేసి లోకములో లేని గనులైన వారికి
తీసుకోండి. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ఈ యొక్క 50 రోజు మనకి ఇచ్చిన పేరు చేంజ్, నేమ్ చేంజ్. కాబట్టి మన నేమ్ చేంజ్ కాబోతుంది రాత్రి. ఆమె కాబట్టి విశ్వాసంతో ఉందాం. ఇప్పుడు మహామహుడు అనే పాటని జస్ట్ ఓపెనింగ్ చేసి మనం ఆయిల్ అది కొద్దిసేపు కొంచెము మీరు షాప్లోకి వెళ్ళిపోతారు.